జయప్రకాష్ నారాయణ సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాం. ఇదేం విలువల గల రాజకీయం, ఇదేం నీతితో కూడుకున్న రాజకీయం అని చెప్పని అడుగుతా ఉన్నాం. అంటే ప్రజలకు సంబంధించిన రాజకీయాలు నడిపేవాడు కాబట్టి ప్రజల యొక్క ఉద్యమాన్ని, ప్రజల యొక్క ఆకాంక్షలను అర్థం చేసుకునే ఒక విఘ్నత ఉందని చెప్పని అనబట్లేదు ఇవాళ. అంటే ఊరుకో పూటకో మాట, ఊరుకో డ్రామా లెక్క ఈరోజు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతా ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు ఏదైతే లైన్ తీసుకొని ఈరోజు తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలా, తెలంగాణ ప్రజల నోట్ల మన్ను కొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదే రకమైన ప్రయత్నం ఈరోజు జయప్రకాష్ నారాయణ చేస్తున్న ప్రయత్నం కూడా కనబడతా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏం మాట్లాడుతా ఉన్నాడు జయప్రకాష్ నారాయణ? ఎవరిని అడిగి విభజన చేసినట్టావా? 12 ఏళ్లుగా జరిగిన ఉద్యమాన్ని అసలు ఉద్యమమే కాదని చెప్పి మాట్లాడతావా? అంటే ప్రజల యొక్క ఆకాంక్షల మీద ఏమాత్రం కూడా అవగాహన లేనట్టు ఒక మూర్ఖుడు లెక్క ఈరోజు జయప్రకాష్ నారాయణ మాట్లాడిండు. కేవలం అంటే నాగుపాముకేమో కోరల్లో విషయం ఉంటే ఆంధ్ర నాయకులకు నరనరాన విషయం ఉంటుంది అనేటువంటిది స్పష్టంగా ఈరోజు జయప్రకాష్ నారాయణ మాట్లాడిన ఒక మాటల వల్ల కనబడతా ఉంది. లంకల పుట్టిన వాళ్ళందరూ కూడా రాక్షసులే అని అంటుంటే అదేందో అనుకున్నాం. ఈ రోజు ఆంధ్రలో పుట్టిన ఏ నాయకుడైనా ఈ రకంగానే మాట్లాడుతుండటానికి స్పష్టంగా జయప్రకాష్ యూటర్న్ తీసుకున్నాడు ఇవాళ అని చెప్పనంటే మనం అమాయకులం అనుకోవాలా? జయప్రకాష్ నారాయణ స్వతహా సమైక్యవాది.